అందరికీ మధ్యాహ్నం దాకా పాలింపులు చేసా. ఇంటికి వచ్చేసరికి 2 అయింది. 2 అయ్యి అట్ట అన్నం తిని అప్పుడే అట్ట పడుకున్నా. ఫోన్ చేశారు, గిన్నెస్ తీగ అని పీకేది ఉంది, రా అమ్మాయి నువ్వు తీసపోదు అని. సరేలే అని పోయానన్నమాట. పోయేసరికి వాళ్ళు అందరూ ఆల్రెడీ కొవ్వులు వేసుకున్నారు, కొవ్వులు వేసుకున్నారు. చూడండి, అసలుకి తిరణాలకు వచ్చినట్టు వచ్చారు జనం. ఎందుకంటే అది ఒకరోజు బీక్కున్నాం అనుకో, 2 గంటలు కష్టపడితే 4-5 రోజులు బర్రెలకి మేత పోకుండా సరిపోద్ది అనమాట. అందుకే గిన్నెస్ తీకి అవి పెడతారు అనమాట. మా ఆడబిడ్డ వాళ్ళదే, చిన్న ఆడబిడ్డ వాళ్ళదే ఇది గిన్నెస్. 3 ఎకరాలు ఏమో వేస్తారు. ఇంతవరకు పీకినరు అన్నమాట. గిన్నెస్ అంటే ఏం తెలియదు కాబట్టి గడ్డలు అన్నమాట, గిన్నెస్ గడ్డలు. అది పై ఆకంతా ముందేమో తీగలాగా నాటుతారు. అది ఉల్లిగడ్డ లోపలే ఊరిద్ది లావుగా. ఇంకా రేపు దున్నుతామనంగా ముందు రోజైతే ఇలాగ 4-5 చెబుతారనమాట. చెబితే ఇంకా ఆకంతా శుభ్రంగా తీగంతా కోసుకొని బర్రెలకి, మేకలకి, గొర్రెలకి అంటికి తీసుకుపోతారు. మేము పోయేసరికి మా ఆడబిడ్డ మా వాళ్ళు అసలుకి కొవ్వలు వేస్తుండ్రాడా. అందరు టక్కులకి వేసుకొని పోయారు. ఏందిరా ఈ జనం అని నాకు అసలు ఆశ్చర్యపోయినా ఆడికి పోయేసరికి. శుభ్రంగా మేము పోయేసరికి ఆల్రెడీ 1 ఎకరా అంతా పీకేసిండ్రు. ఏంది మా రమ్మంటివి ఏంది అంటే, సరే వదిన వాళ్ళని బాని నువ్వు తర్వాత బీక్కుందులే అని ఆ వల్ల కానొచ్చేది కొంచెం బీక్కున్నా నేను కూడా 4 రోజులకి. ఇక గింజగడ్డ ఒక్కటి కూడా లేదు. చూడండి అసలుకి ఎలా వస్తుంది. అసలుకి అది తీస్తుంటే అసలుకి భలే ఆనందంగా ఉంది. దున్నితే అన్నీ గడ్డలు బయటపడతాయి. ఉంటా బాయ్.